తీరంలోని ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల సందడి నెలకొంది. దాదాపు 2 నెలల తర్వాత తీరంలో చేపల వేట మొదలైంది. దీంతో కొనుగోలుదారులు అమ్మకపుదారులతో ఫిషింగ్ హార్బర్ కిటకిటలాడుతోంది. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు అధికారులు 2 నెలల పాటు సముద్రంలో వేటను నిషేధించారు. ఈ నెల 14న నిషేధం గడువు ముగియటంతో మత్స్యకారులు తిరిగి వేట కొనసాగిస్తున్నారు. దాదాపు 61 రోజుల తర్వాత తిరిగి చేపల వేట అన్నది ప్రారంభమైంది. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపల వేట కొనసాగుతోంది. దీంతో మత్స్యకారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 నెలల పాటు చేపల వేట నిషేధించారు, వెళ్లకూడదని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో మళ్లీ తిరిగి ప్రారంభం అవడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నెలకొన్న పరిస్థితిని తెలియజేసేందుకు మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ప్రెజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మత్స్యకారులు ఏమని చెప్తున్నారు? దాదాపు 61 రోజుల పాటు బోసిపోయిన ఫిషింగ్ హార్బర్ నేడు చూసుకున్నట్లయితే కలకలలాడుతున్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఇటు ఏదైతే జూన్ 15వ తేదీ వరకు వేట విరామం అనేది ప్రకటిస్తారు. ఈ 2 నెలల పాటు వేట అనేది కూడా జట్టుకు తిరిగి రావడం, అవన్నీ కూడా మత్స్య సంపదను తీసుకురావడంతో ఇటు అమ్మకారులు కొనుగోలుదారులతో ఫిషింగ్ హార్బర్ అంతా కూడా మొత్తం నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మార్కెట్ అంతా కూడా కలకలాడుతూ ఉన్న పరిస్థితిని చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ ఏదైతే ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ కు సంబంధించి బోట్లన్నీ కూడా ఈ వేటకు వెళ్ళాయి. వేటకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఆ సరుకులంతా కూడా అన్లోడింగ్ చేస్తూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ హార్బర్ లో ఉన్న బోట్ స్పష్టంగా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ హార్బర్ కూడా చూసుకున్నట్లయితే దాదాపు వేట ప్రారంభమైన తర్వాత 500 బోట్ల వరకు కూడా వేటకు వెళ్లడం జరిగింది. అవన్నీ కూడా ఇటు పారాదీపు, గోపాల్పూర్, ఒరిస్సా, కాకినాడ ప్రాంతం వైపు వాటిని వేటనంతా కొనసాగించి ఆ వేటను కొనసాగించిన తర్వాత వాటిలన్నింటినీ కూడా ఇక్కడికి ఈ ఫిషింగ్ హార్బర్ మార్కెట్ కు తీసుకొస్తారు. ఈ ఫిషింగ్ హార్బర్ మార్కెట్ కు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే వీటిలన్నింటినీ కూడా మార్కెటింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఈ ఫిషింగ్ హార్బర్ కు చేరుకొని ఈ చేపలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చెరువుల్లో వేసిన చేపలు గాని, ఈ పెంచే చేపల వాటిల్లో అయితేనేమి గాని వ్యర్థాలతో ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా అంటే నేచురల్ గా పండే ఈ చేపలు కాబట్టి, సముద్రపు చేపలన్నీ కూడా నేచురల్ గా పండుతూ ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేసేందుకైతే ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా బయట మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ ధరలు సైతం కూడా చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మార్కెటింగ్ మనం చూసుకోవచ్చు. ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ టైగర్ ఫ్రాన్స్ అయితేనేమి గానీ, గులివిందులు అయితేనేమి గానీ, పార్లు అంతేకాకుండా వంచనం వంటి చేపలు అన్ని ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా కొనుగోలు చేసేందుకు నగరవాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మార్కెట్ అంతా కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఈ చేపలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఇక్కడ పచ్చి చేపలు మాత్రమే కాకుండా ఎండి చేపలు సైతం కూడా లభ్యమవుతాయి. వేటకు వెళ్లిన సమయంలో కొన్ని చేపలను సైతం కూడా ఈ బోట్లలోనే వాటిలన్నింటినీ కూడా ఎండబెడతారు. ఆ ఎండబెట్టినన్నింటినీ కూడా హార్బర్ కు తీసుకొస్తారు. అతిపెద్ద మార్కెట్ కావడంతోనే ఇక్కడే ఎక్కువగా కొనుగోలు అమ్మకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. బల్క్ లో సైతం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ కొనుగోలు అమ్మకాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మార్కెట్ అంతా చూసుకుంటే జనసందోహంతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ వేట సమయంలో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా రొయ్యలతో పాటు ఇటు టోనా ఫిష్లు సైతం కూడా ఎక్కువగా పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ వేట ప్రారంభమైన సమయం కావడంతోనే చాలా మట్టికి వరకు చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు ఈ బోట్లన్నీ చూసుకున్నట్లయితే కనుక 15 రోజుల పాటు వేట కొనసాగిస్తాయి. కొన్ని వారం రోజుల పాటు, మరికొన్ని 2 రోజుల పాటు మాత్రమే వేటలు కొనసాగించి మార్కెట్ కు తీసుకొచ్చి 2 నెలల పాటు కూడా మత్స్యకారులకు ప్రభుత్వం సైతం కూడా
20,000 వృత్తిని సైతం కూడా అందించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సైతం కూడా ఆ 20,000 అందించడంతో మత్స్యకారులు సైతం కూడా ఆ 20,000 అందించడంతో పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మత్స్యకారులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.